వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. సో మనం త్రికోణమితి అనే చాప్టర్లో పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి ఈ క్లాస్లో మనం చూద్దాం. సో పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటే ఒక లంబకోణ త్రిభుజం అనేది ఏర్పాటుకి వాటి యొక్క భుజాల యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయి. సో అన్ని పరీక్షల్లో కామన్గా అడుగుతున్న కొన్ని త్రిభుజ నిష్పత్తుల గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. సో ఫస్ట్ వన్, మనకి ఏవైతే త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తులు 3:4:5లో ఉంటాయో అది మొదటి త్రిభుజం యొక్క నిష్పత్తి. అంటే అర్థమైంది, ఇక్కడ హయ్యెస్ట్ వాల్యూ ఉన్నది మనకు కర్ణం అవుతుంది. సో హయ్యెస్ట్ వాల్యూ మనకి కర్ణంగా మనం చూస్తాం కాబట్టి, సో ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ కర్ణం 5, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాము, కర్ణం యొక్క స్క్వేర్ 5² భుజాల యొక్క స్క్వేర్ 3² ప్లస్ 4² మొత్తానికి సమానం. సో 5² అంటే 25, 3² 9, 4² 16 ఈక్వల్ అయిందా కాలేదా? రైట్ అండ్ అయింది. సో దీని ఆధారంగా మనము మిగతా నిష్పత్తిని కూడా రాద్దాం. సో 3:4:5 అన్నది ఒక నిష్పత్తి. అండ్ నిష్పత్తి అంటే అర్థమైంది, ఇది డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, 4 టైమ్స్ అవ్వచ్చు, n టైమ్స్ అయినా కావచ్చు. సో నెక్స్ట్ నిష్పత్తి 5:12:13, 5:12:13. తర్వాత 7:24:25 అండ్ 8:15:17, 8:15:17. సో ఈ 4 త్రికోణమితి నిష్పత్తుల పైన, అంటే ఈ 4 పైథాగరన్ ట్రిప్లెట్స్ పైన మనకి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. సో 3:4:5, 5:12:13, 7:24:25, 8:15:17గా మనం ఇక్కడ చూస్తాం. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి, వీటి ఆధారంగా మనము ప్రశ్నలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం ఇక్కడ తీసుకుందాం. సో లంబకోణ త్రిభుజము ఈ విధంగా ఉంది. సో ఈ లంబకోణ త్రిభుజంలో ఇది ఏబీసీ లంబకోణ త్రిభుజం. ఏబీసీ అనే లంబకోణ త్రిభుజంలో మనకి సైన్ ఏ గురించి ఇచ్చాడు అనుకోండి. సో సైన్ ఏ అనే వాల్యూ ఇచ్చాడు మనకి. సైన్ ఏ అనే వాల్యూ ఏ విధంగా ఉంది అని అంటే, దట్ ఈజ్ 4/5 అన్నాడు అనుకోండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 అంటే అర్థమైంది, ఏ అనే శీర్షానికి ఎదుటి భుజం యొక్క కొలత 4 యూనిట్లు ఉంటే కర్ణం యొక్క కొలత 5 యూనిట్లు ఉంటుంది. కాబట్టి ఏకి ఎదుటి భుజము 4 అండ్ కర్ణము 5. సో మనకు స్ట్రైక్ అవ్వాలి. ఏమని స్ట్రైక్ అవ్వాలి? లంబకోణ త్రిభుజంలోని కొలతలు 4,5 ఉన్నప్పుడు మూడవ కొలత 3:4:5లో 3 అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోగలగాలి. అంటే 3 కొలతల్లో 2 కొలతలు మనకి ఇచ్చినప్పుడు మూడవ కొలతను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అంటే అనవసరంగా క్యాలిక్యులేషన్ పార్ట్ చేయకుండా, ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయకుండా మనం ఈ ముఖ్యమైన ఈ 4 రేషియోస్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం రాయొచ్చు. అప్పుడు మూడవ కొలత ఏమవుద్ది? 3 అవుద్ది. సో దీని ఆధారంగా మనము అన్ని రేషియోస్ రాయొచ్చు. సో నెక్స్ట్ రేషియో కాస్ ఏ రాద్దాం. సో వాట్ అబౌట్ కాస్ ఏ? కాస్ ఏ అంటే ఏ యొక్క ఆసన్న భుజము బై కర్ణము, దట్ ఈజ్ 3/5. ఓకే, నెక్స్ట్ tan ఏ రాసామనుకోండి. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క ఎదుటి భుజం బై ఆసన్న భుజము, అది 4/3గా మనం రాస్తాం. ఇలా ఒక రేషియో తెలిస్తే మిగతా అన్నింటి గురించి మనం ఇక్కడ రాయొచ్చు. సో మీకు ఒక డౌట్ అనేది రావడం జరుగుద్ది, సరే ఇలా రాయడం వల్ల అంటే ఇది ఏ విధంగా రాశారు మీరు అని అంటే, పైథాగరన్ ట్రిప్లెట్స్ రాయడానికి మనం ఒక నిర్దిష్టమైన సూత్రాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఏంటి అని అంటే, ఒక స్మాలెస్ట్ సైడ్ అతి చిన్న భుజము కనుక బేసి సంఖ్యగా ఉంటే, బేస్ సంఖ్యగా ఉంటే, అలా ఉన్నది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 3:4:5, ద స్మాలెస్ట్ వన్ ఈజ్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇది 3. మిగతా 2 భుజాల్ని ఏ విధంగా రాస్తాము అని అంటే, సో 3 యొక్క వర్గాన్ని తీసుకోండి, 3² -1 చేసి /2 చేయండి, అప్పుడు రెండో భుజం యొక్క కొలత వస్తుంది. సో మొదటి భుజము స్మాలెస్ట్ సైడ్ ఆడ్ నెంబర్లో ఉంటే రెండో భుజం యొక్క కొలత ఏమవుతుందంటే దాని యొక్క వర్గము -1/2 అవుతుంది. 8/2 అంటే 4. సో మరి నెక్స్ట్ భుజం ఏమవుతుంది అని అంటే సేమ్ థింగ్, వర్గము +1/2 అవుతుంది. అంటే 3² 9 + 1 10/2 5 ఆర్ 4 కంటే 1 ఎక్కువ ఉంటుంది. ఇలా కూడా రాసుకోవచ్చు. 4 కంటే
ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి. సో రెండో ఆడ్ నెంబర్ 5. ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలత 5 ఉంటే, చిన్న భుజం యొక్క కొలత 5 ఉంటే, తర్వాతి భుజం యొక్క కొలత ఏమవుతుంది? 5 యొక్క స్క్వేర్ 25 మైనస్ 1 24/2 ఇట్ విల్ బి 12. అదేవిధంగా 25 ప్లస్ 1 26/2 ఇట్ ఈస్ 13. 5 12 13. సో సేమ్ యాజ్ 7 తీసుకున్నాం కదా, మనం 7 తీసుకుంటే 7 స్క్వేర్ 49 మైనస్ 1/2 48/2 ఇట్ ఈస్ 24. అదేవిధంగా 49 ప్లస్ 1 50/2 ఇట్ ఈజ్ 25. 7:24:25. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకోండి, తర్వాత ఆడ్ నెంబరు 9. సో 9 స్క్వేర్ 81 మైనస్ 1/2 81 మైనస్ 1 80/2 ఇట్ వాజ్ 40. రెండవ కొలత 81 ప్లస్ 1/2 82లో హాఫ్ 41. చూడండి 9:40:41. సార్ ఇవేనా అని అంటే మనం ఏదైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే రిపీటెడ్గా ప్రశ్నాపత్రాల్లో వస్తున్న ముఖ్యమైన త్రికోణమితి నిష్పత్తులు మాత్రం ఈ 4. అలా కాకుండా మనం ఎక్స్ట్రా కూడా రాసాం. ఇక్కడ చూడండి ఒక కొత్త రిలేషన్ కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. అదేంటంటే 9:40:41. నువ్వు అలా ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీసుకోండి 11. సో 11 యొక్క వర్గం ఎంత? 121. సో 121 మైనస్ 1/2 120/2 ఇట్ ఈస్ 60. అండ్ 121 ప్లస్ 1/2 122/2 ఇట్ ఈస్ 61. 11:60:61గా మనం రాస్తాం. అంటే ఒక స్మాలెస్ట్ సైడ్ అనేది బేసి సంఖ్యగా మనం డిసైడ్ అయితే మిగతా రెండు భుజాల యొక్క నిష్పత్తుల్ని ఇలా మనం ఈజీగా రాయవచ్చు. ఒకవేళ స్మాలెస్ట్ సైడ్ కనుక ఈవెన్ నెంబర్ అయితే ఏం చేస్తాము అంటే, చిన్న భుజం లంబకోణ త్రిభుజంలో చిన్న భుజము సరి సంఖ్య అయితే, చిన్న భుజం సరి సంఖ్య అయితే, అలాంటిది మన దగ్గర ఉందా అండి సరి సంఖ్య అయినప్పుడు? ఎస్ ఉంది. చూడండి 8:15:17 ఉంది కదా, రైట్. సో దీన్నే మనం రిలేషన్లో రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాలెస్ట్ సైడ్ 8 అయితే సో దీన్ని ఏం చేయాలి అని అంటే, సో 8ని ఫస్ట్ మనం ఆఫ్ చేయండి. 8/2 దీని యొక్క స్క్వేర్ 8/2 అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 1 అనేది రెండో భుజం అవుతుంది. అండ్ ఈ 16 ప్లస్ 1 అనేది మూడో భుజం అవుతుంది. 8:15:17 కాబట్టి మీరు చెక్ చేయండి ఒకసారి. 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అవుతుంది. ఓకే. సో నేను ఇంకొక ఈవెన్ నెంబర్ తీసుకుంటా 10. సో ఏం చేయాలి దీన్ని? 10/2 అంటే 5 స్క్వేర్ మైనస్ 1 ఇట్ ఈజ్ 24. 5 స్క్వేర్ ప్లస్ 1 ఇట్ ఈజ్ 26. 10 10 24 26. మీరు ఇక్కడ చూడండి 10:24:26 రేషియో కింది కనుక మారిస్తే కామన్గా అన్నీ కూడా 2తో డివైడ్ అవుతాయి. 2 5s are 10, 2 12s are 24, 2 13s are 26. 5:12:13 మనకి ఇందాక ఎస్టాబ్లిష్ చేసిన రిలేషనే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. అంటే దీన్ని డబల్స్ వచ్చినాయన్నమాట. అర్థమైందండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇంకొక ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ 12 హియర్. 12 అయితే సో 12లో సగం 6 స్క్వేర్ మైనస్ 1 ఇట్ విల్ బి 35. 6 స్క్వేర్ ప్లస్ 1 ఇట్ ఈజ్ 37. 12:35:37 కూడా మరొక పైథాగరియన్ ట్రిప్లెట్ అవుతుంది. అంటే మనం మొత్తము రెండు రకాలుగా చూస్తున్నాం. ఒక స్మాలెస్ట్ సైడ్ కనుక ఆడ్ నెంబర్ అయితే, స్మాలెస్ట్ సైడ్ ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య అయితే, ఓకే, బేస్ సంఖ్య అయితే, సో అది బేస్ సంఖ్య నేను ఓగా చూస్తా, ఆడ్ నెంబర్. సో రెండో విలువ ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ యొక్క స్క్వేర్ మైనస్ 1/2 అనేది రెండో కొలత, ఆడ్ నెంబర్ యొక్క స్క్వేర్ ప్లస్ 1/2 అన్నది మూడో కొలతగా మనం చూస్తాం. అంతేగాని ఇక్కడ చూసింది
3 స్క్వేర్ -1/2, 3 స్క్వేర్ +1/2. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే స్మాలెస్ట్ సైడ్, ఇఫ్ స్మాలెస్ట్ సైడ్ ఈవెన్ నెంబర్ అయితే అంటే సరి సంఖ్య అయితే సో ఈవెన్ నెంబర్ ఏం చేయాలి? ఈవెన్ నెంబర్ యొక్క హాఫ్ స్క్వేర్ -1, ఈవెన్ నెంబర్ యొక్క హాఫ్ స్క్వేర్ +1. సరే అన్నీ ఇదే రాగా ఉంటాయా అని అంటే ఇదే రాగా కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి, కానీ పర్టికులర్గా ఒకటి ఆడ్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్ అయితే మనం మిగతా రెండు భుజాల యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని ఈ విధంగా చూస్తున్నాం. వీటిని పైథాగరియన్ ట్రిప్లెట్స్గా పేర్కొంటాం. సో వీటి ఆధారంగా ఏదైనా ఒక నిష్పత్తి ఇచ్చినప్పుడు మిగతా అన్ని నిష్పత్తుల్ని కనుక్కోమని మనకు ప్రశ్న రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, tan A = 4/3 అని ఇచ్చాడు. tan A = 4/3. tan A = 4/3 అయితే ఏ యొక్క అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల్ని రాయండి. ఏ యొక్క అన్ని త్రికోణమితీయ నిష్పత్తులు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి అని అంటే tan A బాగా జాగ్రత్తగా చూడండి. ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఏంటి దీని యొక్క అర్థం ఏంటంటే, త్రిభుజము ఏబిసిలో ఏ యొక్క ఎదుటి భుజము 4, ఏ యొక్క కర్ణము అంటే ఆ త్రిభుజం యొక్క కర్ణము 3. అంటే అర్థమైంది, ఇక్కడ మనకి మొత్తం 3 భుజాలు ఉంటాయి. ఒకటి ఎదుటి భుజము, ఇంకొకటి ఆసన్న భుజము, ఇంకొకటి కర్ణము. ఇవి 3 భుజాలు. రైట్. సో ఏకి ఎదుటి భుజము 4, సో ఏ యొక్క ఆసన్న భుజము 3. ఇది ఆసన భుజం, ట్యాన్ కాబట్టి ఆసన భుజం, ఎదుటి భుజం బై ఆసన భుజం. మరి కర్ణం ఏమవుద్ది? మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఏమని? సార్ 3, 4 ఉన్నాయి కదా, 3:4:5లో 3 and 4 ఈజ్ ఆల్రెడీ దేర్. సో ద థర్డ్ వన్ ఈజ్ 5. కర్ణం ఏమవుతుందండి? 5 అవుతుంది. ఇప్పుడు మనం అన్ని త్రికోణమిత నిష్పత్తులు రాద్దాం. సో ఫస్ట్ sin A రాద్దాం. sin A = ఏంటిదండి? ఎదుటి భుజము బై కర్ణము. సో ఎదుటి భుజంగా ఏం రాశాను నేను? 4 తీసుకున్నాను, 4 అండ్ కర్ణం ఎంత? 5. నౌ cos A = ఆసన్న భుజము బై కర్ణము. సో వాట్ అబౌట్ ఆసన్న భుజంగా ఏం తీసుకున్నాం మనము? 3గా తీసుకున్నాం కాబట్టి 3/5. దెన్ tan ఆల్రెడీ ఈజ్ గివెన్. నెక్స్ట్ cot A రాద్దాం. cot A అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. సో ఆసన్న భుజంగా ఏం తీసుకున్నాం? 3, ఎదుటి భుజం 4 కాబట్టి ఇది 3/4. నెక్స్ట్ cosec A. cosec A అంటే కర్ణము బై ఎదుటి భుజము, కర్ణము బై ఎదుటి భుజము. సో కర్ణం ఎంత? 5, ఎదుటి భుజం ఎంత? 4 కాబట్టి 5/4. నెక్స్ట్ sec A, కర్ణము బై ఆసన్న భుజము, కర్ణము బై ఆసన్న భుజము. కర్ణం ఎంత? 5, ఆసన భుజం ఎంత? 3. సో ఇట్ ఈజ్ 5/3. సో ఒక్క త్రికోణమితి రేషియో నుంచి మిగతా అన్ని రేషియోస్ మనం రాయగలిగాము. ఎలా రాయగలిగామండి? త్రికోణమితియ భుజాల యొక్క కొలతలు, వాటిని పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఇవి ఉంటే మాత్రమే మనము రాయగలము. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇంకోటి చూద్దాం. సో ద క్వశ్చన్, సి వద్ద లంబకోణం కలిగిన ట్రయాంగిల్ ఏసీబీలో ఏబీ = 29 యూనిట్స్, బీసీ = 21 యూనిట్స్, యాంగిల్ ఏబీసీ = θ అయినా. ఓకే, కింద 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. cos² θ + sin² θ ఎంత, cos² θ - sin² θ ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని నిర్మిద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమంటున్నాడు? సి వద్ద లంబకోణం ఉంది అంటున్నాడు. సో ఇది లంబకోణం, లంబకోణం సి వద్ద ఉంది. సి వద్ద ఉన్నప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. నీకు కోణాన్ని ఎక్కడ చెప్పాడంటే యాంగిల్
ఏబిసి ఈజ్ ఈక్వల్ టు టీటా అని చెప్పాడు. ఏబిసి అంటే ఏకి సికి మధ్యలో ఉన్న బి వద్ద కోణంగా మనం ఇక్కడ చూస్తాం. ఎక్కడ కోణం అండి? బి వద్ద కోణం. సో ఏకి సికి కాకుండా బి వద్ద కోణం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఏబిసి ఇది టీటా. ఓకే, దట్ ఈస్ టీటా. అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 29 యూనిట్స్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 29 యూనిట్స్. బీసీ ఈజ్ ఈక్వల్ టు 21 యూనిట్స్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 21 యూనిట్స్. ఏసీ వాల్యూ కనుక్కోవాలి. సార్ మీరు చెప్పిన నిష్పత్తుల్లో 21, 29 లేదు కదా? ఎస్, లేదు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పైథాగరియన్ సిద్ధాంతం ఉంది కదండి, థీరీ. సో వాట్ ఇస్ ద పైథాగరియన్ థీరీ? ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా మనం రాయడం జరుగుద్ది. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ వి డోంట్ నో, బట్ బీసీ స్క్వేర్ మనకు తెలుసు 21 స్క్వేర్ అని. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్, దెన్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అదొకటి 29 ప్లస్ 21 ఇంటూ 29 మైనస్ 21. 21 ప్లస్ 21 అంటే 50 ఇంటూ 29 మైనస్ 21 అంటే 8. సో 58 జా 400, దట్ ఈజ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 400, దట్ వాల్యూ విల్ బి 20. ఆ వాల్యూ ఎంత అండి? 20. అంటే ఇది 20గా మనం చూడొచ్చు. సో మనం ఇక్కడ ఒక కొత్త త్రికోణమితీయ నిష్పత్తి కూడా మనకి ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్ కూడా ఏర్పడింది కదా. సో ఇందాక మీరు నోట్ చేసుకున్న దాంట్లో దీన్ని కూడా ఒకటి యాడ్ చేయండి. ఏమైనా యాడ్ చేస్తాము? 20:21:29 కూడా యాడ్ చేసుకోండి. ఓకే, అంటే మనం నేర్చుకుంటూ వెళ్తున్న కొద్దీ ఒక కొత్త అంశం తెలుసుకోగానే దాన్ని మనం నోట్స్కి యాడ్ ఆన్ చేసుకోవాలి. యాడ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామినేషన్లో ఇదంతా చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో మనకి రెండు భుజాల యొక్క కొలతలు 21, 29 అయింది. సో మూడో భుజం యొక్క కొలత ఏమిగా ఎస్టాబ్లిష్ చేసాం? మనం 20గా ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ విషయాన్ని మనం నోట్స్లో మనము అక్కడ యాడ్ ఆన్ చేసుకున్నట్లయితే ప్రిపరేషన్లో మనకి ఏమవుతుందంటే ఈజీ అవుద్ది, ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అవ్వదు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం రాద్దామంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా రాద్దాం. మీకు అందరికీ తెలుసు, చాలామంది తెలిసి ఉంటుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా 1 అని తెలుసు. కానీ తెలియకముందు మనము ఒక ప్రాబ్లం చేసి చూద్దాం. కాస్ టీటా అంటే ఏంటి? సో వాట్ అబౌట్ కాస్ టీటా? టీటా యొక్క ఆసన్న భుజం. టీటా యొక్క ఆసన్న భుజం ఎంత? 21. కర్ణం ఎంత? 29. సో ఇట్ ఈజ్ 21/29. దెన్ వాట్ అబౌట్ స్క్వేర్ టీటా? 21 స్క్వేర్ బై 29 స్క్వేర్. నెక్స్ట్ దెన్ వాట్ అబౌట్ సైన్ టీటా? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా యొక్క ఎదుటి భుజము బై ఆసన్న భుజం, దట్ ఈజ్ 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. ఇది సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు. నౌ రెండింటిని రాస్తే 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. 29 స్క్వేర్ కామన్, 21 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా భుజాల యొక్క వర్గాల మొత్తం కర్ణం యొక్క వర్గానికి సమానం. 29 స్క్వేర్ బై 29 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీస్ అంటాం మనం వీటిని. ఓకే, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఐడెంటిటీస్ అనేది మనం రాబోయే తరగతులు అంటే రాబోయే క్లాసెస్లో మనం చూద్దాం. అండ్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా విలువను కనుక్కోండి. సో వాట్ అబౌట్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా? వాట్ అబౌట్ కాస్ స్క్వేర్ టీటా? 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. 29 స్క్వేర్ కామన్. సో 21 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్. 21 స్క్వేర్ అంటే మనం ఏం రాస్తాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. 21 ప్లస్ 20
21 minus 20 by 29 square. So that is equal to 41 by 29 square. సో అలాగే రాసేసుకోండి ఇక్కడ. సో ఏం రాస్తున్నాం మనం ఇక్కడ 41 by 29 స్క్వేర్. క్యాన్సిల్ అవ్వడానికి లేదు. 29 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి మీరు అంటే వాట్ ఇస్ ద వాల్యూ 41 by 29 స్క్వేర్గా మనం చూస్తాం. ఏంటి కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఓకే 21 ప్లస్ 20గా మనం రాసాం. దట్ ఈస్ 41 by 29 స్క్వేర్. ఇస్ ఇట్ క్లియర్ అండి? సో ఇది కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా యొక్క వాల్యూ. సో ఏవైతే త్రిభుజ భుజాల యొక్క వాల్యూస్ ఇస్తాడో ఇచ్చిన రెండు భుజాల్లో నుంచి మూడో భుజం యొక్క వాల్యూ కనుక్కొని అడుగుతున్న దాన్ని మనము ఆన్సర్ చేయడం జరుగుద్ది. వీటికి సంబంధించిన షార్ట్ కట్ ఫార్ములాస్ మనం పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనకు క్లియర్గా అవగతం అవుతాయి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. లంబకోణ త్రిభుజము ఏబీసీలో బి వద్ద లంబకోణం కలదు. tan A ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 2 sin A cos A ఈజ్ ఈక్వల్ టు ఎంత అని సరి చూడండి. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో మన దగ్గర లంబకోణ త్రిభుజం ఏబీసీ ఉంది. ఎక్కడ లంబకోణం ఉంది? బి వద్ద లంబకోణం ఉంది. కాబట్టి క్లియర్గా మనము బి వద్ద లంబకోణం ఉండే విధంగా ఒక ట్రయాంగిల్ని తీసుకుందాం. సో ఇది ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీలో బి వద్ద లంబకోణం ఉంది. ఇది ఏ అవుతుంది, ఇది సి అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? tan A ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ వద్ద నుంచి చూసినప్పుడు 1 అంటున్నాడు. 1 అంటే అర్థమైంది బీసీ బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1. tan A ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి ఎదుటి భుజము బీసీ అండ్ ఆసన్న భుజము ఏబీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థమైంది బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అని అర్థం. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే ఇది ఒక 1 అని ఉంటే ఇది కూడా 1 ఉంటుంది. ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఉంటుంది. ఓకే అండి, 1:1. సో 1:1 రేషియోలో ఉంది అని అంటే ఈ రెండు భుజాలు సమానమని, దీన్ని సమద్విబాహు లంబకోణ త్రిభుజం అని అంటాం. సమద్విబాహు అంటే రెండు భుజాలు సమానంగా ఉన్నాయి, లంబకోణం ఉన్నాయి. సమద్విబాహు లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క కొలత భుజానికి √2 రెట్లు ఉంటుంది. కాబట్టి 1:1:√2. రైట్, నౌ 2 sin A అని రాస్తున్నాం మనం. 2 ఇంటూ sin A ఇంటూ cos A ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మన యొక్క ప్రశ్న. సో 2 ఇంటూ సైన్ అంటే ఏంది? ఎదుటి భుజము బై కర్ణము 1/√2. కాస్ ఏ అంటే ఆసన భుజం బై కర్ణము అది కూడా 1/√2. సో నౌ 2 ఇంటూ √2 అంటే మళ్ళీ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 2 sin A cos A ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 1 అయింది. ఎప్పుడు? tan A ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సో ఈ విధంగా భుజాల యొక్క నిష్పత్తులు మనం ఎస్టాబ్లిష్ చేసి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ చూస్తే cot 7 ఈజ్ ఈక్వల్ టు cot theta ఈజ్ ఈక్వల్ టు 7/8. cot theta ఈజ్ ఈక్వల్ టు 7/8 అండ్ 1 ప్లస్ sin theta ఆఫ్ 1 మైనస్ sin theta బై 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta బై 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ sin theta ఎంత? సో cot theta ఈజ్ ఈక్వల్ టు 7/8. సో cot theta అంటే మనం ఏం చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్లో ఏదో ఒక శీర్షం వద్ద టీటా అనే కోణం ఉంది. cot theta అంటే ఆసన్న భుజం బై ఎదుటి భుజము. ఆసన్న భుజము 7, ఎదుటి భుజము 8 అవుతుంది. ఓకే, సో ఇది ఎంత అన్నది మన యొక్క ప్రశ్న. సో దానికంటే ముందు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta ఉంది. 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే 1 మైనస్ sin స్క్వేర్ theta బై 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ theta. మనం ఇందాక నేర్చుకున్న దాంట్లో ఒక పాయింట్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఏంటది? కాస్ స్క్వేర్ theta ప్లస్ సైన్ స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. మనం నేర్చుకుంటున్న దాన్ని మిగతా వాటికి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. దీని మనం ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీ అని కూడా అన్నామని చెప్పాము. సో ఇప్పుడు ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీలో మనం ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తే
సో కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అదేవిధంగా సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాగా మనం చూస్తాం. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. రైట్. సో ఇప్పుడు అంటే అర్థం ఏంటిది అని అంటే కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అన్నది అర్థం. కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అని అర్థం. కాస్ టీటా అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి రిపిటేషన్లోకి వస్తే కాస్ టీటా అంటే ఆసన్న భుజం బై కర్ణము బై ఎదుటి భుజం బై కర్ణము. ఇక్కడ బైకర్ణము క్యాన్సిల్ అయ్యి ఆసన్న భుజము బై ఎదుటి భుజముగా మిగిలింది. ఆసన్న భుజం బై ఎదుటి భుజాన్ని మనం ఏమని రాస్తాం, మళ్ళీ కాట్ టీటాగా రాస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ప్రిన్సిపల్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఏంటిది అది, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా. కాబట్టి అక్కడ నోట్ చేసుకోండి, నోట్. వాట్ ఈస్ దట్ నోట్, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా. అదేవిధంగా దీని యొక్క రెసిప్రోకల్ రాస్తే tan టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. ఫార్ములాస్ బట్టి పట్టకుండా ఫ్లోలో నేర్చుకుంటున్న క్రమంలో మనము ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకేసారి ఫార్ములాస్ అన్ని రాసి వాటిని బైహార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. సో కాబట్టి కాన్సెప్ట్ ఆధారంగా మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా, tan టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. అంటే కాస్ టీటా బై సైన్ టీటా అంటే ఏమని రాయొచ్చు మనం ఇక్కడ, కాట్ టీటా అని రాయొచ్చు. కాబట్టి కాట్ టీటా హోల్ స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా. ఆల్రెడీ కాట్ టీటా వాల్యూ ఇస్ దేర్ 7/8 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ 49/64గా మనం రాస్తాం. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్, 49/64. అంటే కాట్ టీటా యొక్క వాల్యూ ఇచ్చి 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అడిగాడు. కాబట్టి దాన్ని మనం సింప్లిఫై చేస్తే మన కాట్ స్క్వేర్ టీటాగా రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫార్ములేట్ చేస్తే 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటాగా నువ్వు రాసుకోవచ్చు. దీని రెసిప్రోకల్ రాస్తే 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ టీటాగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇలా నేర్చుకుంటున్న క్రమంలో మనం ఫార్ములాస్ని కనుక ఈ విధంగా నోట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎక్కువగా గుర్తుంటుంది, ఒకేసారి నేర్చుకోవడం కాకుండా. రైట్. ఇంకొకటి కూడా ఏం రాసాం మనము, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే దాన్ని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసాం. దాంతోపాటు tan టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. అదేవిధంగా కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటాగా మనం రాసాం. రైట్. సో ఈ ఫార్ములాస్ని మీరు ఇక్కడ చూడాలి. అంటే ఎక్కువగా త్రికోణమితి అంటేనే ఫార్ములాస్ని బాగా బైహార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ విద్యార్థులు కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఫార్ములాని మనము బట్టి పట్టకుండా దాని కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఏ విధంగా ఎస్టాబ్లిష్ కాబడింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ వెళ్తే సబ్జెక్ట్ అనేది సింప్లిఫై అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మిగతా తరగతిలో మిగతా అంశాల గురించి నేర్చుకుందాం.